హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సన్ డివైన్ టారో. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? హ్యాపీగా ఉండండి. హ్యాపీగా ఉండడానికైతే ట్రై చేయండి. ఓకేనా? ఈ అమావాస్య రోజున మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో అయితే చూద్దాము. ఓకేనా? ఓకే. ఈ అమావాస్య రోజున మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో అయితే చూద్దాం ఇప్పుడు. మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, అలాగే మీ పర్సన్ ఎనర్జీస్ కూడా ఎలా ఉన్నాయి అయితే చూద్దాము. ఓకేనా? ప్లీజ్ యూనివర్స్ చెప్పండి. చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ వీళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, ఫస్ట్ వీళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి తెలియచేయండి. చూస్తున్న మా వ్యూవర్స్ వీళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి. ఈ అమావాస్య రోజున వీళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి తెలియచేయండి. నేను కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ అయితే 3 టైమ్స్ చెప్పుకోండి. అలాగే మీ ఎనర్జీస్ కనెక్ట్ కావాలి కాబట్టి ఈ రీడింగ్ కి ఒక లైక్ అయితే ఇచ్చి మీ ఎనర్జీస్ అనేది కనెక్ట్ చేసుకోండి. ఓకేనా? మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? చూద్దాము. బాటమ్ ఆఫ్ ద డెక్, హై ప్రిస్టెస్. ఇది మీ ఎనర్జీస్. ఓకే. అలాగే మీ పర్సన్ ఎనర్జీస్ కూడా చూద్దాము. మీ మనసులో ఉన్న వాళ్ళ ఎనర్జీస్ కూడా చూద్దాం. ప్లీజ్ యూనివర్స్ చెప్పండి. చూస్తున్న వ్యూవర్స్ యొక్క వాళ్ళ మనసులో ఉన్న వాళ్ళ పర్సన్ గురించి తెలియచేయండి. చూస్తున్న వ్యూవర్స్ యొక్క వీళ్ళ మనసులో ఉన్న వాళ్ళ పర్సన్ గురించి తెలియచేయండి. ఇది వచ్చేసి నైట్ ఆఫ్ పెంటికల్స్, కింగ్ ఆఫ్ పెంటికల్స్, కింగ్ ఆఫ్ పెంటికల్. ఇది బాటమ్ ఆఫ్ ద డెక్. ఓకే. మెల్లమెల్లగా అయితే మీరు అనుకుంటున్న ప్రాబ్లమ్స్ నుంచి మీరైతే బయట పడగల ఛాన్స్ అయితే మీకైతే ఉంది. మీకు న్యూ ఆపర్చునిటీస్ అనేది ఉన్నాయి. మీరు ఏదైనా అనుకున్న దాంట్లో ఒక సక్సెస్, విజయం అనేది సాధిస్తారు. అది రిలేషన్ పరంగా అయినా పర్లేదు, రిలేషన్ లో అయినా, లేకపోతే ఏదైనా బిజినెస్ ఆర్ జాబ్, ఏదైనా దేని మీదైనా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసి దాంట్లో వెయిట్ చేస్తున్నారా, ఏదైనా కొత్తగా స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారా, ఏదైనా సరే మీకు గ్రోత్ అనేది ఉంటుంది. మీరు అనుకున్న దాంట్లో మీకు సక్సెస్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. మీరు భయపడుతున్నారు,
నేను ఇందులో వెయిట్ చేయాలా? వద్దా? అనే ఆలోచనలో అయితే ఉన్నారు. ఏ మీరైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి చాలా బాధపడుతున్నారన్నమాట చెప్పాలంటే. మీ ఎనర్జీస్ అయితే ఎలా ఉన్నాయంటే, ఇక నేను వెయిట్ చేయలేను, నా వల్ల కాదు అనే భావనలో అయితే మీరున్నారు. ఇందులో సక్సెస్ ఉంటుందా? ఉండదా? అనే ఆలోచన అయితే మీకు చాలా మందికైతే ఉంది అని చెప్పొచ్చు. అలాగే మీరు ఏదైతే దేన్నైతే కోల్పోయారో దాని గురించే తలుచుకుంటూ ఉన్నారు. దాని గురించే బాధపడుతూ ఉన్నారు. ఆలోచిస్తూ ఉన్నారు. ఒక రిలేషన్‌గా అయినా అలా బాధపడుతున్నారు. లేదా మీరు ఏదైనా పని అనుకోని, ఆ పని మీకు జరగకపోయినా బాధపడుతూ ఉన్నారన్నమాట. చెప్పాలంటే నాకొక సక్సెస్ అనేది రావట్లేదు అనే బాధైతే మీకుంది. మీరు ఇలా ఉండడంతో మీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు మిమ్మల్ని హెచ్చరించడం అయితే జరుగుతూ ఉంది. ఎందుకిలా ఉంటున్నారు? ఎన్ని రోజులు ఇలా ఉంటారు? నీ భవిష్యత్తు నువ్వు చూసుకోవాలి అని మీ ఇంట్లో వాళ్ళైతే మీకు నచ్చజెప్పడము, ప్రశ్నించడము, అడగడం అయితే చేస్తున్నారు వీళ్ళు చెప్పాలంటే. కాకపోతే మీరు ముందేదైతే మీరు మీ పర్సన్‌ని ఇష్టపడ్డారో వాళ్ళనే గుర్తుకు తెచ్చుకుంటున్నారు. వాళ్ళ గురించే ఆలోచిస్తున్నారు. పాస్ట్ అయితే ఏదైతే మీ మధ్య జరిగాయో ఒక ఆహ్, ఒక మెమరబుల్ అనేది మీరు దాన్ని మర్చిపోలేకపోతున్నారన్నమాట. దాన్ని మర్చిపోలేక బాధపడుతున్నారు. వాళ్ళే కావాలని మీకు మనసు నిండా అయితే ఉంది. కానీ మీకు ఎలాంటి సైడ్ నుంచి ఎలాంటి మెసేజ్ అనేది రాకపోవడంతో మీరు చాలా బాధపడుతున్నారు. ఇక ఇంట్లో వాళ్ళైతే వాళ్ళు మిమ్మల్ని చూసి హ్మ్. వాళ్ళు కూడా బాధపడడం అయితే జరుగుతూ ఉంది. మీ మీ ప్రవర్తన వాళ్ళు గమనిస్తున్నారు. వాళ్ళు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. ఎందుకిలా ఉన్నారు అనని. మీకైతే మీ పర్సన్‌తో రీయూనియన్ కావాలనైతే మీకు బలంగా అయితే ఉంది. ఆలోచిస్తున్నారు. మీ పర్సన్‌ని మీరు మర్చిపోలేకపోతున్నారన్నమాట. మీది ట్రూ లవ్వు. మర్చిపోలేకపోతున్నారు. పాస్ట్ ఏదైతే మీరు హ్యాపీగా ఉన్నారో, ఆ హ్యాపీ మూమెంట్స్ అనేది గుర్తుకు తెచ్చుకుంటున్నారు. ఇందులో నాకు సక్సెస్ ఉంటుందా? ఉండదా? అనే ఆలోచనైతే మీకుంది. మీరనుకుంటే ఏదైనా సక్సెస్ అనేది సాధించుకోగలుగుతారు. మీరేదైతే కోల్పోయారో దాని గురించే బాధపడుతున్నారన్నమాట ప్రస్తుతము. మీ ఎనర్జీస్ అనేది ఇలా ఉన్నాయి. పాస్ట్ ఏదైతే మీరు ఇబ్బందులు పడ్డారో వాటి గురించే తలుచుకుంటున్నారు. వాళ్ళ గురించే ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ గురించే వాళ్ళే గుర్తొస్తున్నారు. ఎంతమంది ఉన్నా గాని మీ పర్సనే మీకు గుర్తొస్తూ ఉన్నారు. ఎలాగైనా కలవాలి అని డివైన్‌నయితే ప్రార్థిస్తున్నారన్నమాట. మీకు డివైన్ అనుగ్రహం అయితే ఉంది. మీరేం చేయాలనుకున్నా కానీ మీ చేతిలోనే ఉంది. ఆ స్ట్రెంత్ అనేది. మీరు వాళ్ళ కోసం వెయిట్ చేయాలనుకున్నా, మీరు వెయిట్ చేయగల సత్తా అనేదుంది. లేదు మర్చిపోవాలి అనుకుంటే, మీరు మర్చిపోయేంత ఆ స్ట్రెంత్ అనేది గూడా మీకుందన్నమాట. ఆ బలము, ఆ ధైర్యము, ఆ కరేజ్ అనేది మీకుందన్నమాట. కాకపోతే పాస్ట్ లైఫ్ అనేది బాగా గుర్తొస్తూ ఉంది. అది మర్చిపోలేకపోతున్నారు మీరు. మీరు మీ పర్సన్‌ని మెల్లమెల్లగా దారిలోకి తెచ్చుకోవాలి అని చాలా ట్రై చేశారు. వాళ్ళు దారిలోకి వచ్చినట్లే వచ్చి చేజారుతూ ఉండడం అయితే జరిగిందన్నమాట. సో, అలా జరగలేదు, మంచిగా జరగలేదు, వినలేదు అనే భావననైతే మీలో మనసులో అది నాటకపోయిందన్నమాట చెప్పాలంటే. ఆ ఫీలింగ్ అనేది మీ మనసులో అలా పాతుకుపోయి మీరెలా ఉన్నారంటే, ఇంక వాళ్ళ గురించే తలుచుకోవడము, వాళ్ళ గురించే ఆలోచించడము పదే పదే. మూవ్ ఆన్ అవ్వాలా అనే ఆలోచనైతే మీకుంది. ఒక పక్క మూవ్ ఆన్ అవ్వాలి అనైతే అనుకుంటారు. మళ్ళా ఒక పక్క ఆహా! లేదు ఉండలేను. రీయూనియన్ జరగాలి. మళ్ళా పర్సన్ రావాలి అనైతే కోరుకుంటారన్నమాట. అటు వదులుకోలేకపోతూ ఉన్నారు. మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు. ఇటు కలవాలి అని అనుకుంటే పరిస్థితులు చక్కబడటం లేదు. దాని గురించైతే ఆలోచిస్తున్నారు.
ఇలా అయితే ఉంది మీ ఎనర్జీస్ అయితే. ఇక మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అనేదైతే చూద్దాము. మీ పర్సను మీకు వ్యతిరేకంగా సమాధానం చెప్పడము, మీరు ఒకరంటే ఒకరికి మాట పడక గొడవలేసుకోవడంతో మీరు విడిపోయారు అన్నట్లు తెలుస్తూ ఉంది. చాలా పెద్ద గొడవలే జరిగాయి. ఆ గొడవలతో మిమ్మల్ని దూరం చేసుకున్నారు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు, బాధ పెట్టారు. కానీ వాళ్ళు వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు కూడా అక్కడ ప్రశాంతంగా లేరు అయితే అనిపిస్తుంది. వాళ్ళు మీ దగ్గర నుంచి వెళ్ళినప్పుడు స్వార్థంగానే వెళ్లారు చెప్పాలంటే. ఎంత స్వార్థంగా వెళ్ళినా కానీ మిమ్మల్ని మర్చిపోలేకపోయారు. ఆ హ్యాపీనెస్ అనేది మర్చిపోలేకపోయారు. మీరు ఏదైతే సంతోషంగా ఉన్నారో ఆ సంతోషమైన ఆ ఫీలింగ్స్ అనేది మర్చిపోలేకపోయారు. మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారు. అలా అయితే ఉన్నారు. కాకపోతే ప్రాక్టికల్‌గా తయారయ్యారన్నమాట మీ పర్సన్. తన స్వార్థం తను చూసుకొని మీ నుంచి లాంగ్ డిస్టెన్స్ లెక్కనేది వెళ్ళడం అయితే జరిగింది. ఎంత లాంగ్ డిస్టెన్స్ వెళ్ళినా కానీ వాళ్ళైతే మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు. ఎందుకంటే మీది సోల్‌మేట్ కనెక్షన్ అన్నమాట. మీరు ఒకరంటే ఒకరికి చాలా ఇష్టము. చాలా ప్రేమ, అభిమానం, ఫీలింగ్స్ షేర్ చేసుకోవడము. వాళ్ళు ఏదైనా చెప్పినప్పుడు మీరు ఓకే చెప్పడము. మీరేదైనా చెప్పినప్పుడు వాళ్ళు మీకు ఓకే అనడము. ఇద్దరూ ఒక ఐకమత్యంతో ఉండడము. హ్యాపీగా ఉండడం అయితే జరిగింది. అది వాళ్ళు ప్రెజెంట్ ఎలా ఫీల్ అవుతున్నారంటే, అవే గుర్తుకు తెచ్చుకుంటున్నారు. మీ దగ్గరికి రావాలనే ఆలోచనలో అయితే ఉన్నారన్నమాట. వస్తే ఎక్కడ గొడవలు జరుగుతాయో అనే ఫీలింగ్ గూడా ఉంది. మీ దగ్గరకొస్తే మీ సైడ్ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళని ఇబ్బంది పెడతారు అనే ఫీలింగ్ అయితే ఉందన్నమాట చెప్పాలంటే. ఆ ఫీలింగ్ ఉంది. ఎక్కడ గొడవలు జరుగుతాయో వస్తే మళ్ళా అనే ఆలోచన అయితే ఉంది. కాకపోతే మిమ్మల్ని వాళ్ళు మర్చిపోలేకపోతున్నారు చెప్పాలంటే. మీరు చూపించిన కేరింగ్ మర్చిపోలేకపోతున్నారు. మీరు చూపించిన ఆ ప్రేమని మర్చిపోలేకపోతున్నారు. మీదొక మదర్‌లీ నేచర్ చెప్పాలంటే. ఒక మదర్‌లా కేరింగ్ తీసుకుంటారు. అన్నీ మీరే చూసుకున్నారు మీ పర్సన్‌ని. అన్నీ మీరే అయ్యి అనంటే ఎట్లా? కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజ్యేషు మాత, శయనేషు రంభ అంటారు గదా! అలా అన్నీ మీరే అయ్యి తనని చూసుకున్నారు అని మీ పర్సన్‌కి ప్రెజెంట్ ఆ ఫీలింగ్ అయితే బాగా ఉంది. మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు చెప్పాలంటే. ఎలాగైనా రావాలి, మాట్లాడాలి అనైతే ఆలోచిస్తున్నారు. కొంతమంది మీకంటే చిన్నవాళ్ళలాగా కూడా ఉన్నారన్నమాట ఇందులో. వయసులో గూడా మీకంటే చిన్నవాళ్ళయ్యేలా ఉంది వాళ్ళు. వాళ్ళకి ఎలా చేయాలి? ఇందులో ఈ రిలేషన్‌లో ఎలా గ్రోత్ తీసుకురావాలి అని ఆలోచిస్తున్నారన్నమాట. మళ్ళా ఎలా ఈ ప్రేమ చిగురించాలి? మేమెలా ఇందులో సక్సెస్ సాధించాలి? అని అయితే వాళ్ళు ఆలోచిస్తున్నారు. వెయిట్ చేస్తున్నారు మీకోసము. ఎలాగైనా ఇందులో సక్సెస్ కావాలనైతే వెయిట్ చేస్తున్నారు. మీ దగ్గరికి రావాలనే ఆలోచనే వాళ్ళకెక్కువుంది. కాకపోతే మీరు స్వార్థంగా ఉన్నారు, మీరు పట్టించుకోవట్లేదు, ప్రాక్టికల్‌గా మారారు అనే ఆలోచన వాళ్ళకైతే ఉంది. ఈ ఆలోచనతో వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. మీరొక్క ఛాన్స్ ఇచ్చి, మీరు ఒకవేళ ఓకే అంటే గూడా వాళ్ళు వెంటనే వచ్చేసేలాగున్నారనమాట. ఎనర్జీస్ అయితే అలా ఉన్నాయి. చాలా పాజిటివ్ ఎనర్జీస్. చాలా పాజిటివ్‌గా ఉంది. ఈ రీడింగ్ అయితే క్లెయిమ్ చేసుకోండి. ఓకేనా? ఈ అమావాస్య రోజు ఈ ఎనర్జీస్ అయితే ఇలా ఉన్నాయండి మీవి. ఇంకా చూద్దాము. మీకు ఈ అమావాస్య రోజున కాళీమాత అలాగే శివయ్య మీకు ఏం మెసేజ్ ఇస్తారో చూద్దాము. ఓకేనా? వాళ్ళు ఎలాంటి మెసేజ్ ఇస్తారో అయితే చూద్దాము.
మీకొక 2 కార్డ్స్ తీస్తాను. వాళ్ళకి ఒక 2 కార్డ్స్ అయితే తీస్తాను. ఓకేనా? ప్లీజ్ యూనివర్స్ చెప్పండి. ఈ అమావాస్య రోజున మీరు మా వ్యూవర్స్‌కి ఇస్తున్న మెసేజ్ ఏంటి? ఈ అమావాస్య రోజున మీరు మా వ్యూవర్స్‌కి ఇస్తున్న మెసేజ్ ఏంటి? ప్లీజ్ చెప్పండి. భద్రకాళి అమ్మవారు వచ్చారన్నమాట. ఆధ్యాత్మిక అవగాహన యొక్క ఆశీర్వాదాలు మీకెప్పుడూ ఉంటాయి అంట. అంటే మీరు ప్రెజెంట్ హీల్ అవుతున్నారు, తెలుసుకుంటున్నారు. భగవంతుని గురించి కూడా మీరు తెలుసుకుంటున్నారు అనైతే చెప్తున్నారు. మళ్ళా అమ్మవారే వచ్చింది, భువనేశ్వరి అమ్మవారు. అందం మరియు మెటీరియల్ ఫేస్ యొక్క ఆశీర్వాదాలు మీకుంటాయి. మీకైతే ఇలా చెప్పారు. ఇంకా మీ పర్సన్‌కి ఎలాంటి మెసేజ్ ఇస్తారో చూద్దాము. చూస్తున్న వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్‌కి మీరిచ్చే మెసేజ్ ఏంటి? ప్లీజ్ చెప్పండి శివయ్య, కాళీమాత. వీళ్ళకి శివయ్య వచ్చారు. సురేశ్వర్, మీ ప్రార్థనలు వినబడుతున్నాయి అని అయితే చెప్తున్నారు వాళ్ళకి. తర్వాత అర్ధనారీశ్వరుడు, సంతోషం మరియు సామర్థ్యం యొక్క శివపార్వతి యొక్క దివ్య ఆశీర్వాదాలు మీకుంటాయి అని అయితే వాళ్ళకి చెప్తున్నారన్నమాట. వీళ్ళకి శివపార్వతులు ఇద్దరు వచ్చారు. ఇదే అండి ఆ శివయ్య కాళీమాత మీకు ఇస్తున్న మెసేజ్ అయితే. ఓకే, ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రెజనేట్ అయింది అనేది నాకు తప్పకుండా మీ కామెంట్స్ అనేది తెలియచేయండి. ఓకేనా? అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయగానే బెల్ బటన్ ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి రీడింగ్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. ఇక ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పై నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా? మరో రీడింగ్తో అయితే మీ ముందుంటాను. ఓకే అండి, బాయ్.